హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. గోదావరి తల్లి అడుగుల సవ్వడితో త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీత ధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు మరెన్నో విశిష్ట ఆలయాలకు నిలవు. ఆధ్యాత్మిక మాసమైన కార్తీకంలో ఈ క్షేత్ర దర్శనం జీవులకు మోక్షదాయకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీన్ని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆది పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని నమ్మకం. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబకమంటే నేత్రమని అర్థం. 3 నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు అయ్యాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలిసిన దేవుడు. పాలభాగంలోని 3వ నేత్రమే అగ్నినేత్రం. మన్మధుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు. త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షే మమృతాత్ అనే మృత్యుంజయ మహామంత్రంతో భక్తులు ఆ పరమశివుని ప్రార్థిస్తారు. ఆలయపు యొక్క పూర్వ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటి ఆలయాన్ని మాత్రం 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. దేవాలయ నిర్మాణానికి నల్ల శానప్రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్ పంచ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురస్ర ఆకారంగానూ బయటివైపు నక్షత్ర ఆకారంగానూ విశిష్ట శైలిని కలిగి ఉంటుంది. స్థల పురాణాన్ని పరిశీలిస్తే కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశమంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ్ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది. ఆ సమయంలో గౌతమ్ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కాని వారిలో గౌతమ్ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు ఋషులందరూ కలిసి విఘ్నేశ్వరుడు గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలని అడగ్గా వారు గౌతమ్ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్టు చేయమంటారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్పపుల్లలతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేటట్టు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు పరమశివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతారు. ఏం వరం కావాలని అడగ్గా గంగని విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసిరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీదుగా పడగా గంగా నది అక్కడి నుండి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే నదితో పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానపట్టం లోపల 3 లింగాకారంలో ఉంటారు. అందుకే దీన్ని త్రయంబకం అన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహాలింగం త్రయంబకం. ఇక ఆలయ విశిష్టత చూస్తే సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదట నందీశ్వరుని దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ణి దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఓ కోనేరు ఉంది. అది ఎప్పుడు గోదావరి నది జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం విశాలమైంది. నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో అక్కడక్కడ చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. అప్పట్లోనే మరి బంగారంతో కలశాలను నిర్మించారు.
ఈ కలశాలకు అప్పట్లోనే 16 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు, వీటన్నింటిని కూడా 16వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. సోమనాథ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత ఈ ఆలయానికి ఉందని అంటారు. స్వయంభూ జ్యోతిర్లింగం గర్భగుడి లోపల ఒకే పానపట్టంలో 3 లింగాలు ఉంటాయి. వీటిని త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. పానపట్టం నుండి ఎప్పుడు జలం వస్తూనే ఉంటుంది. ఇది ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇప్పటికీ అంతుపట్టని అంశం. ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకిస్తుంది. అయితే ఇంతకు పూర్వం శివలింగాన్ని స్వయంగా తాకే అదృష్టం భక్తులకు ఉండేది. కానీ ప్రస్తుతం 5 మీటర్ల దూరం నుంచి స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. పాండవులు నిర్మించిన కోనేరు. ఈ కోనేటిని పాండవులు నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ కోనేరులోకి నేరుగా బ్రహ్మగిరి పర్వతశ్రేణి నుండి వచ్చే నీరు ప్రవహిస్తుంది అంటారు. ఈ కోనేటిలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. కుంభమేళ నిర్వహించే సమయంలో సాధువులు, హిమాలయాల నుండి వచ్చే ఋషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానాల్ని ఆచరిస్తారు. కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి 3 ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళ నిర్వహిస్తారు. ఆ సమయంలో కోనేటిలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారని ప్రసిద్ధి. మరి ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రయంబకం చేరుకోవచ్చు. షిరిడీకి వచ్చే యాత్రికులు కూడా తీర్థయాత్రలో భాగంగా వస్తారు ఈ క్షేత్రానికి. ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి లేదా ముంబై విమానాశ్రయం నుంచి కూడా నాసిక్కు వెళ్ళవచ్చు. నాసిక్కు 28 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఆలయాన్ని క్రీస్తు శకం 1755 నుండి 1786 మధ్య కాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించాడు. త్రిమూర్తుల రూపాలకి బంగారు తొడుగుని తొడుగుతారు. దీని మీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు. పేష్వాల కాలం నుంచి ఈ త్రయంబకేశ్వరుని స్వర్ణాభరణ భూషితుడిగా అలంకరిస్తున్నారని, ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్ర వైడూర్యాలతోనూ విలువైన రాళ్లతోనూ సుందరంగా ఉంది. ఈ కిరీటాన్ని పాండవుల కాలం నాటిదని అంటారు. దీన్ని ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కుషావర్త తీర్థస్థలానికి తీసుకువెళ్తారు. తర్వాత ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలామణి కూడా దేవుడికి అలంకారంలో ఉండేదంట. మరాఠాలు, ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్కి చేరి ఆపై అనేక చేతులు మారింది. బ్రహ్మగిరి సముద్ర మట్టానికి 4248 అడుగుల ఎత్తులో ఉంది. త్రయంబకేశ్వర పట్టణం కంటే 1800 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెప్తారు. త్రయంబకేశ్వర్ నుంచి బ్రహ్మగిరికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్ల సహాయంతో జీప్లో బయలుదేరుతారు. దాదాపు అరగంట ప్రయాణించాక బ్రహ్మగిరి పర్వతం మధ్యకి చేరుకుంటాం. అక్కడి నుంచి కాలినడకన గంగాద్వార్కి చేరుకున్న తర్వాత గౌతముడు తపస్సు చేయగా ఎట్టకేలకు ప్రత్యక్షమైన గంగా ఉదుంబర అంటే అతివృక్షంలో ప్రత్యక్షమై తర్వాత బ్రహ్మగిరి మధ్య నుంచి ఉద్భవించిందట. అదే గంగాద్వార్. గంగాదేవి మొదట కనిపించిన అంతర్ధానమైన చోట గంగామాత ఆలయం ఉంది. గోముఖ ఆకారపు రాతి కింద నుండి గంగా నది ఉద్భవిస్తుంది. ఆ పవిత్ర గంగా జలాన్ని చల్లుకొని పునీతులవుతారు భక్తులు. పంచతీర్థాల్లో గంగాద్వార్ కూడా ఒకటి. గౌతమ, అహల్య సంగమ, బిల్వ, ఇంద్ర అనే మరో 4 తీర్థాలు కూడా త్రయంబకేశ్వరంలో ఉన్నాయి. గౌతమ మహర్షిచే స్థాపించబడిన 108 శివలింగాలు ఈ గంగాద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి. 1907 నుండి 1918 మధ్యలో కారంసీ హంసరాజ్ అనే భక్తుడు మెట్లు నిర్మించి గంగాద్వార్ వరకు సౌకర్యవంతమైన యాత్ర మార్గాన్ని ఏర్పర్చాడు. బ్రహ్మగిరి మీదనే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తిని, సిద్ధిని పొందాడు. అందుకే దీనికి బ్రహ్మగిరి అనే పేరు వచ్చింది. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సాధ్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను 5 శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరి మీద ఉద్భవించిన గంగానది 3 పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పు వైపున ప్రవహించే పాయని గోదావరి అని, దక్షిణం వైపు ప్రవహించే నదిని వైతరణి అని, పడమటి వైపు ప్రవహించే నదిని గంగా అని పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది. సిద్ధపురుషుడైన గోరఖ్నాథుని గుహ కూడా ఈ పర్వతంపైనే ఉంది. ఇవన్నీ చూశాక పార్వతీదేవి మందిరానికి వెళ్తారు.
కాలాసురుడు అనే రాక్షసుడు గంగాద్వారం దగ్గర ప్రవహించే గంగని చూసి తన పుక్కిట బంధించే ప్రయత్నం చేశాడు. అప్పుడు గౌతమ్ మహర్షి ఆదిశక్తి అయిన పార్వతీమాతను ప్రార్థించగా అమ్మవారు ఆ రాక్షసుణ్ణి వధించింది. అయితే ప్రాణాలు విడుస్తూ శివభక్తుడైన ఆ రాక్షసుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరించడంతో ప్రసన్నురాలైన దేవి అతని కోరిక మేరకు కోలాంబిక అనే పేరుతో పర్వతం మీద స్థిరపడింది. ముఖ్యంగా సింహరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు 33 కోట్ల దేవతలు, 999 నదీనదాలు, 68 మహాతీర్థాలతో పాటు 12 జ్యోతిర్లింగాల్లోని శక్తులన్నీ త్రయంబకేశ్వరంలో కొలువవుతాయని శివ మహాపురాణంలో పేర్కొంది. కార్తీక మాసంలో 1000 సార్లు, మాఘమాసంలో 100 సార్లు, వైశాఖంలో 1,000,000 సార్లు గంగ స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం సిద్ధిస్తుందో అదే ఫలాన్ని సింహస్థ కుంభమేళలో కుషావర్తలో ఒక్కసారి చేస్తే లభిస్తుందని ఎంతోమంది సాధులు, ఋషులు, అఘోరాలు ఆ సమయంలో ఇక్కడికి వచ్చి స్నానాన్ని ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. గర్భగుడికి బయటవైపుగా 4 ద్వారాలతో మండపం ఉంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. గౌతముడు శివుని మెప్పించి గంగని తీసుకువచ్చి ప్రారంభంలో తన చేతికున్న దర్భతో గౌతము చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన ఆవర్తమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలుపెట్టింది. అందుకే ఈ క్షేత్రానికి ఎంతో మహిమ, విశిష్టత అనేది ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.